నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని వెంగళరావు నగర్ గ్రామంలో ఎస్సీ కాలనీల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫారం కాలనీలోని పిల్లలకు పెద్దలకు ప్రాణహానిగా మారింది. ఈ మధ్యకాలంలో ఆర్డీఎస్ పనుల్లో భాగంగా గ్రామాల్లో నూతన స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ఆర్డీఎస్ పనుల్లో భాగంగా విద్యుత్ ట్రాన్స్ఫారం మా కాలనీ వాసులకు తెలియకుండా ఏర్పాటు చేశారు. వద్దు అంటున్నా కూడా వినకుండా ఏర్పాటు చేసి మా పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుకోవాలని అధికారులు చూస్తున్నారని, మేము ఎన్నిసార్లు ఈ ప్రాంతంలో వద్దు అంటున్నా మా మాటలు పట్టించుకోకుండా అధికారులకు ఇష్టమైనట్టుగా ట్రాన్స్ఫారంను ఇక్కడ ఫిట్ చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యుత్ ట్రాన్స్ఫారం వల్ల పక్కనే ఉన్న అంగన్వాడీ, స్కూలు వచ్చే పిల్లలు, అటువైపుగా వెళ్లే పిల్లలు ప్రమాదాలు పొంచి ఉన్నాయని, ప్రమాదాలు జరగకముందుకే ఈ ట్రాన్స్ఫారం తీసి ముందు ఉన్న దగ్గరే ఉంచాలని ఆ కాలనీ వాసులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు చేపట్టి ఈ ట్రాన్స్ఫారం నుండి మమ్మల్ని, మా పిల్లల్ని కాపాడాలని ఉన్నతాధికారులను కోరుతున్నాము. నగర్ ఉదయగిరి మండలం, నెల్లూరు జిల్లా. మా గ్రామంలో ఎస్సీ కాలనీ అంగన్వాడీ స్కూల్ ఉంది. గత నెలలో మా అంగన్వాడీ స్కూల్ ఎదురుగా ట్రాన్స్ఫార్మర్ నిర్మించారు. అది పిల్లలకు చాలా ప్రమాదకరం. గట్టిగా 10 మీటర్లు కూడా దూరం లేదు. అయినా కానీ మేము లైన్ మెన్కి, ఏఈ గారికి విన్నవించుకున్నాము. వాళ్ళు మా మాట వినకుండా ఇక్కడే వేశారు. ఈ అంగన్వాడీ స్కూల్ ఎదురుగా ట్రాన్స్ఫర్ ఉండడం వల్ల పిల్లలకు చాలా ప్రమాదకరము. వర్షాకాలంలో కానీ ఆరు బయట మల విసర్జన కానీ వచ్చినప్పుడు వాళ్ళకి చాలా సమస్యలు వస్తాయి. కిందనే ఎర్త్ వైర్లు ఉన్నాయి, దానికి కంచె లేదు. కొంచెం దూరంగా వేసుకొని చెప్పినా కానీ ఏఈ గారు కానీ లైన్మెన్ కానీ మా మాట లేదు. గ్రామ సర్పంచ్ విన్నవించుకున్నాము, అయినా కానీ మా మరవేం లేదు. కానీ మా పిల్లల భవిష్యత్తు వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండాలంటే ఇక్కడ నుంచి ఈ ట్రాన్స్ఫార్మర్ తొలగించాలని పై అధికారులు విన్నవించుకుంటున్నాము. మా పిల్లలకి ఏదైనా ప్రమాదం జరిగితే దానికి కారకులు ఏఈ గారు, లైన్మెన్ గారు, గ్రామ సర్పంచ్ గారు, వీళ్ళు ముగ్గురే చర్యలు తీసుకోవాల్సింది. మా మెయిన్ కారణం వాళ్ళే. దీనికి మా మరో వినకుండా ఇక్కడే నిర్మించారు. దాన్ని తొలగించేందుకు పై అధికారులు విన్నవించుకుంటున్నాము ఈ మీడియా ద్వారా. కాబట్టి పై అధికారులు చర్యలు తీసుకొని ఇక్కడిని తొలగించవలసిందిగా మా గ్రామస్తుల తరఫు నుంచి మేము వేడుకుంటున్నాము.